వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయిందిగా ఉగాది పండుగ మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనేది అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఉగాది అనగానే మామిడి తోరణాలు గుర్తొస్తాయి. మా పొట్టు అయితే రెడీ కాలేదు, ఎందుకంటే నేను ఇంజెక్షన్ ఇప్పించుకుందిగా. సో చేతు పెయిన్ ఉందంట, అందుకని ఇంకా తినని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సో మా పొట్టికి హాలిడే వచ్చిందంటే చాలు, చెప్పాను కదా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇంకా బొమ్మలు చూస్తూ అలా గడిపిస్తుంది. మా వారైతే నాకు హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్గా అది అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది మామిడి తోరణాలు కదా. పచ్చడ, మామిడి తోరణాలు ఇవన్నీ అయితే పెడతాను వీడియోలో చూసేయండి. ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తున్నారు, మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నారు. ఎంతైనా మొగలు చేస్తే బాగుంటుంది కదా ఇంట్లో పనులన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఇట్లా మనకు రాని పనులన్నీ చేస్తూ ఉంటే జర హెల్పింగ్ ఉంటుంది అనమాట. ఏంటో అబ్బాయి ఈసారి మామిడాకులు కూడా దొరకట్లేదు, అంటే మాకు దొరకట్లేదు, అంటే ఊర్లో అయితేనేమో బాగా దొరుకుతాయి కదా, ఇక్కడ తక్కువ కాబట్టి. సో ఫైనల్గా మామిడి తోరణాలు అయితే కట్టేసిండు. ఆకులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఇలా పెట్టేస్తాడు అనమాట డెకరేషన్కి. సో ఇవి డెకరేషన్కి అనమాట. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్క నువ్వు వీడియో తీయడమేనా, పనులు ఏం చేయవని మీరు అనుకోవచ్చు. వీడియో తీస్తూ పనులు చేసుకోవడం అనమాట. ఇంకా ఇక్కడ డెకరేషన్ అవుతుంది. ఉగాది పండుగ అంటేనే మనందరికీ నూతన సంవత్సరం కదా. అబ్బాబ్బా మా ఆయన చూడండి ఎట్లా పెడుతున్నాడు. బాగున్నాయి కదా. ఇంటికి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఏరి మర్చిపోకుర్రి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తాయి. ఫైనల్గా ఈ గుమ్మంకి అయితే అయిపోయిందనమాట. ఇంకొక గుమ్మం ఉంది, దాంట్లో చిన్నగా సెట్ చేసుకుంటాం. ఇంకా పొద్దున్నే లేచి పూజ చేసుకొని అంతా కార్యక్రమం అయితే అయిపోయింది. అబ్బా 4-5 ఆకులు పెట్టాడు మా ఆయన ఇక్కడ, అంటే పెడతాడు ఇంకొన్ని అయితే. సో ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. పూజ అయితే అయిపోయింది. కిచెన్లోకి వచ్చేసి కిచెన్ సెక్షన్ ఎట్లుంటుంది, ఇప్పుడే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అబ్బా ఎంతైనా ఈ కిచెన్లో బాసన లేకపోతేనే బాగా అనిపిస్తుంది అబ్బా, లేదంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. హోమ్ టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఏదైనా ఇంటికి కొత్త వస్తువుని వచ్చినప్పుడు పసుపు కుంకుమ పెట్టి దాన్ని పూజ చేయడం అలవాటు అనమాట. సో మా ఇంట్లో ఇది కొత్త వస్తువు, నిన్నే బుక్ చేసాము. ఏంటో బుక్ చేసుకోవాలనిపిస్తే బుక్ చేసుకున్న తర్వాత దాన్ని వాడడమే, ఆడ పక్కన పెట్టేయడమే ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా మామిడికాయలు కూడా దొరకట్లేదు. ఈ చిన్న మామిడికాయ 50 రూపాయలు అంట బాబు. మా సైడ్ అయితే ఇట్లున్నాయి, మీ సైడ్ ఎట్లున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందుకే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు తెలుసుంటే ఇట్లా అట్లాంటి వాటికి అప్పుడప్పుడు హెల్ప్ అవుతూ ఉంటారు. ఏమంటారు? ఇంకా బచ్చాలు చేసేటప్పుడు అయితే వీడియో కంటిన్యూషన్ వస్తుంది, చూసేయండి. ఫైనల్గా ఈ గుమ్మంకి ఆ గుమ్మంకి అయితే మామిడి తోరణాలు అయితే కట్టేస్తాం. నిజం కలకల్లాడిపోతుంది కదా ఇలా కడుతుంటే. సో ఇప్పుడే స్టార్టింగే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏదో అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. నువ్వు అడగడం మర్చిపోయాను, మీరు ఏ బచ్చాలు చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇర్రి. మేమైతే యాజ్ యూజువల్గా ఎప్పుడు పప్పు బచ్చాలే వేసుకుంటాము, కానీ ఈసారి చెల్లి నువ్వుల బచ్చాలు అయితే పంపించింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. చూపించాను అంటే ఎప్పుడు నేను పంపించడు కానీ తను ఎప్పుడు పంపించదు అనమాట. పంపిస్తుంది అప్పుడప్పుడు, కానీ ఈరోజు నేను చేయకుండానే మా చెల్లి ఫస్ట్ చేసేసి మా కోసం పంపించేసింది అనమాట. అబ్బా తోమడం, కడగడం, వండడం ఇవే ఆలోచనలు అయిపోయాయి. ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా జీవితం మొత్తం కిచెన్కే అంకితం అయిపోతుంది. నాకు తెలిసి నా సగం జీవితం ఇక్కడే అయిపోతుంది. నా ఒక్కదందే కాదు, కామన్గా లేడీస్ అందరూ అట్లనే ఉండొచ్చు పరిస్థితి. ఏమంటారు? కుకింగ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పటి నుంచి అయితే మొత్తము అప్పుడప్పుడన్నా బయట కూర్చునేది, కానీ ఎప్పుడు కిచెన్లోనే ఉండడం అయిపోయింది. ఎప్పుడు ఏం వంట చేయాలని చెప్పేసి రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు, పొద్దునైతే లేవబుద్ధి అయితే లేదు, అట్లుంది పరిస్థితి. ఏంటో నైట్ పడుకునేటప్పుడు ఒకటే ఆలోచన, అబ్బా ఇదే ఆలోచన వస్తుంది. మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలా, ఏం స్నాక్స్ పెట్టాలా, ఏం లంచ్ ప్రిపేర్ చేయాలా. ఈ పిల్లలు మనం చెప్పిందా వినరు, మనం పెట్టిందా తినరు. వాళ్ళకి నచ్చిందే తింటారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఏం చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఏదైనా మీకు తెలిస్తే అడ్వైస్ ఇవ్వండి అబ్బా. ఇప్పుడైతే ప్రిపరేషన్ చేస్తున్నారు ఉగాది పచ్చడ. కూతురికైతే చెప్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాడు అనమాట. ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉంది, మా ఆయన చెప్తా ఉన్నాడు. బట్ వాయిస్ క్లియర్ లేదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అడ్జస్ట్ చేసుకోండి, డాడీ చెప్తాడు విను అని చెప్పేసి అంటున్నాను అనమాట. కామన్గా అన్ని పనులు మనమే చేస్తాం కదా, అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో మా వారైతే ప్రతిసారి పచ్చడి అయితే చేస్తారు, తనే చేస్తాడు. హెల్ప్ అని ఏం కాదు, ప్రతిసారి తనే పచ్చడి చేస్తారు, నేను తక్కువ. ఓకే చెప్తున్నాడు. రండి ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. ఎట్లయినా న్యూ ఇయర్ అంటే ఉగాది పండుగ, మనందరికీ తెలుగు వాళ్ళందరికీ న్యూ ఇయర్ అంటేనే ఉగాది, ఉగాది అంటేనే న్యూ ఇయర్. రోజు కొత్త వస్తువులు కానీ కొత్త బట్టలు కానీ కొనుక్కోవడం, కొత్త పనులు ఏమన్నా ఉంటే ప్రారంభించడం అలాంటివి చేస్తూ ఉంటారన్నట్టు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ రోజు నుంచే పంచాంగము, మనకు రాశి ఫలాలు, మన రాశులు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే
మామూలుగా చెప్తుంటారు కదా, సో అందుకే అలానమాట. మనకు ఆ రోజు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త కొత్త పనులన్నీ ఆ రోజే స్టార్ట్ చేస్తూ ఉంటారు. కూడా కొత్తగా ఇల్లు కట్టాలన్నా, కొత్త వాహనం ఏదన్నా కొనాలన్నా ఈ కొత్త సంవత్సరం కొనుక్కోండి. నా తరపున మీ అందరికీ ఎప్పుడూ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేంత పెద్దదాన్ని అయితే కాదు. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ పని చేసినా అంతా సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జితలికైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి తల్లి అని చెప్పేసి, తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు, వీటన్నిటికీ మీనింగ్స్ కూడా చెప్పాడు బుజ్జితల్లికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియాలి కదా, కష్టం, సుఖం, నష్టం అన్నీ తెలిస్తేనే వాళ్ళు కూడా ముందు ముందు మా అమ్మ నాన్న ఇలా కష్టపడ్డారా, ఇలా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా. సో అలా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నేను ఒక్కొక్కటిగా చెప్తాను. తీపి, జీవితంలో సంతోషం వస్తుందని. చేదు, వేప పువ్వు, కొన్నిసార్లు బాధలు కూడా ఉంటాయి. పులుపు, కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కారం, కోపం, ఉప్పు, జీవితం సమతుల్యంగా ఉంటుంది. వగరు, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఉగాది పచ్చడి షడ్రుచులకు ఇవన్నిటికి మీనింగు. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు, మన జీవితంలో కూడా ఇలానే కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి కదా, సో వాటికి మీనింగే ఇదనమాట. ఇప్పుడప్పుడు తడబాడుతూ ఉంటాను, ఏమనుకోకండి, కొంచెం అలవాటు అవ్వాలి నాకు కూడా. సో ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. ఐ హోప్ మీ అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎడిటింగ్ చేసి, అంటే ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు అని చెప్పేసి. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను మీరు ఒకటే కదా, సో అందుకనే అంటున్నాను అనమాట. ఇంతకీ ఉగాది పచ్చడి చేసుకొని తాగేశారా? అవును, ఉగాది పచ్చడి నువ్వు తాగుతారా, తింటారా? కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఉగాది పచ్చడి తాగు అని అంటారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మా సైడ్ అయితే ఉగాది పచ్చడి తాగండి అని అంటాము, ఒక్కొక్క సైడు ఉగాది పచ్చడి తినండి అని అంటారు. అందుకే అంటున్నాను అనమాట. లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే అర్థం మాత్రం ఒకటే, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మరోసారి ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా. ఉగాది పచ్చడి ఏదైనా రెసిపీస్ కావాలంటే నైనీస్ కిచెన్ ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి, రాజీస్ వైబ్స్ అని ఓన్లీ అని ఉంటుంది. సో